గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మనిషి యొక్క స్వభావం ద్వాదశ రాశుల వారిలోని మార్పులు ఏం కలిగిస్తాయి గోచార రీత్యా తెలుసుకుందాం. మరి అంటే మనకి గ్రహాల యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఈ యొక్క గోచార రీత్యా గ్రహ సంచారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచిత. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి 7వ తారీఖు 1వ నెల 2024 13/1/2024 ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాల కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి చంద్ర సంచారం చూస్తే 7వ తారీఖున కన్యలో ఉన్నటువంటి చంద్రభగవానుడు 8వ తారీఖున తులలోకి 10వ తారీఖున ధనస్సులోకి 12వ తారీఖున మకరంలోకి కూడా ఆయన సంచారం చేస్తున్నారు. అయితే ఈ చంద్రుడు మానసికమైనటువంటి పరిస్థితులకి కారకుడు కాబట్టి మానసికమైనటువంటి ఒత్తిళ్ళు లేకుండా ప్రశాంతంగా ఉండడానికి ఏదైనా సరే కుక్కలకి పాలు తీసుకొని వెయ్యడం అనేది వృశ్చిక రాశి వారికి రోజు కూడా కనీసం ఒక గ్లాసు పాలన్నా సరే కుక్కలకి వేయడం అనేది అలవాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే అర్ధాష్టమ శని భగవానుడు కూర్చున్నాడు కదా మనకి. అందువలన పనులు ఆటంకాలు లేకపోతే ఏదైనా సరే వృత్తుల్లో ఉద్యోగాల్లో బ్రేక్స్ 1కి 4 సార్లు తిరుగుడు, ఆ తర్వాత మనకు విసుగు చిరాకు కోపము ఇవన్నీ కూడా తగ్గుతాయండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక శుక్రుడు చూస్తేనేమో లగ్నాత్తు కనిపిస్తున్నాడు. ఆ తర్వాత ద్వితీయంలో రవి కుజ బుధులు, తర్వాత చతుర్థంలో అర్ధాష్టమ శని భగవానుడు కనిపిస్తున్నాడు, పంచమంలో రాహువు, షష్టమంలో గురుడు. సరే ఏ విధంగా ఉండబోతోంది అని ఆలోచించే ముందు 11th హౌస్లో కేతు ఉన్నాడు. అందువలన మనకి ఏమిటంటే కనుక కొంచెము ఆటంకాలు చిన్న చిన్నగా ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నం ఎలా చేయగలం ఈ వారం అనేది విశ్లేషించుకుందాం. ముఖ్యంగా కొన్ని విషయాల్లో వృత్తి ఉద్యోగాల విషయంలో చాలానండి మీరు తొందరపాటుతనంతో ఈ మార్పులు చేసేద్దాం అనేటటువంటి ఆలోచనలు చేస్తారు. ఆ ఆలోచనల వలన మీరు ఇబ్బందులు పాలవుతారండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఏమీ అనుకోబాకండి. ఉన్న విషయం నిర్భయంగా చెప్తున్నాను. మార్పులు మనకి తగవు ఈ వారం, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కనుక మన టైం బాగున్నప్పుడు ఏం మారినా కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. అదే మనకి టైము మాదిరిగా ఉన్నప్పుడు మనం ముందడుగు వేసేస్తే ఉన్నది పోతుంది, వచ్చేది రాదు. అప్పుడు ఇబ్బందులే కదా. అందువలన జాగ్రత్తగా అడుగు వేయండి. మీ యొక్క బంధువులు, మీ మిత్రులు, మీ యొక్క ఇంట్లో వాళ్ళతోటి చర్చలు చేసుకుని అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. వారాంతానికి కొంచెం ఫలితాలు బాగుంటాయి, కానీ వారం మొదట్లో తొందరపాటు నిర్ణయాలు ఏమీ తీసుకోబాకండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వస్తుల్లోకి చిన్న విషయాలకే ఇంట్లో చిన్న విషయం ఉంటుందండి, ఇంత వివాదం అయిపోతూ ఉంటుంది. ఎందువలన అన్ని సుఖాలు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ ఏంటంటే ఏ పనికి వెళ్ళినా సరే 2-3 సార్లు తిరగాల్సి వస్తుంది. కానీ నాకు చూస్తేనేమో ఇంట్లో వాళ్ళే సహకరించట్లేదు అని ఇంట్లో వాళ్ళ మీద మీరు కోపం చేస్తూ ఉంటారు. అది రాహువు మరి పంచమంలో ఉన్నాడు కదా, అందుకని పిల్లలతో గొడవలు అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని కొంచెం దానికి మన నాలుకను మనం అదుపులో పెట్టుకోవడం చెప్పదగిన సూచన. తర్వాత కోర్టు వ్యవహారాల్లో ఉండొచ్చు, భార్యాభర్తల మధ్య ఉండొచ్చు, ఏదైనా సరేనండి, పెద్దవాళ్ళతో ఉండొచ్చు. కొంచెం గొడవ పడకుండా ఉండేలాగా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే సూత్రాన్ని మీరు పాటించడం చాలా ఉపయుక్తంగా ఉంటుందండి. సరే అర్ధాష్టమ శని భగవానుడు వల్లేమో ఏమిటో నాకు ఈ తలనొప్పులు అని చింతిస్తూ ఉంటారు. కానీ ఆయన మిమ్మల్ని ఏం పాడు చేయడు. కానీ ఏంటంటే ఆయనకి వాకింగ్ చేసేవాళ్ళంటే నడక అంటే చాలా ఇష్టం. అలాగా రోజు వాకింగ్ చేయండి. అదేవిధంగా అన్నదానం చేసేవాళ్ళంటే శని భగవానుడు చాలా ఇష్టం, అది చెయ్యండి. అంతేకాకుండా ప్రతిరోజు ఓం సం శనిచ్చరాయ నమః అని 19 సార్లు చెప్పుకొని ఎవరికైనా చిన్నపిల్లలకి నువ్వుల చెక్కీలు ఉంటాయి కదా, అవి ప్రతిరోజు పెట్టుకోండి. ఒక బాక్స్లో పెట్టుకొని పిల్లలకి ఎవరికైనా అది ఇస్తూ ఉండండి. అర్థమైందా? శనివారం పూట తీసుకోరు, కానీ ప్రతిమా వారాలు తీసేసుకుంటారు. అందువల్ల ఆ విధంగా ఎవరైనా చిన్నపిల్లలకి ఇస్తూ ఉండండి. అది ఒక మంచి రెమెడీ మీకు. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే కనుక
కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పుడు మనం ఎవరిని శరణు వేడాలి? భగవంతుడిని శరణు వేడాలి. అబ్బాయి దేవుడే లేడు నా పాలిట, అసలు దేవుడు నన్ను చూడటం లేదు అని దేవుడి మీద కోపగిస్తే దేవుడు మాత్రం మీకు సహాయం ఎట్లా చేస్తాడు చెప్పండి? ఇప్పుడు భగవంతుడా తండ్రిని దీపం పెట్టి కూడా మనం చేతులు అడ్డు పెడితేనే కదా దీపం వెలుగుతుంది. అందువలన ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు కోపానికి, మీరు విసుగుకి, మీరు ఏదైనా సరే అవతల వాళ్ళని భూషణ తిరస్కారాలకి వెళ్ళిపోతే గనక తప్పనిసరిగా మనకి ఏ విధంగా కలిసి రాదు. అందువలన వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, వ్యవసాయంలో ఉన్నా, యంత్రాల దగ్గర పనిచేస్తున్నా కూడా చాలా జాగ్రత్తగా నోరు చాలా అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. వాదోపవాదాలకు వెళ్ళకూడదు. ఈ వారం మన టైము సోగా ఉంది అన్నది గుర్తు పెట్టుకొని మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీకు భగవత్ కటాక్షం లభించాలి అని అనుకుంటే కనుక దాని వలన మాత్రమే మీరు మనుగడ బ్రహ్మాండంగా సాగిస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు తప్పనిసరిగా ప్రతిరోజు విడవకుండా కుదిరినప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామి ప్రదర్శనాలు 5 ప్రదర్శనాలు చేసుకుని జై శ్రీరామ్ అనుకుంటే 5 ప్రదర్శనాలు చేసుకొని ఆయనకి చక్కగా బెల్లం అంటే ఇష్టం కాబట్టి ఇంత బెల్లం తీసుకెళ్ళి బెల్లం నైవేద్యం పెట్టించండి. చక్కగా తమలపాకులతో పూజ చేయించుకోండి. అప్పుడు సర్వత్ర విజయం కలుగుతుంది. అదే కాకుండా ద్వితీయంలో ఉన్నటువంటి రవి నిమిత్తం కూడా మీరు చేయాల్సింది ఒకటేనండి, సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య హృదయాన్ని చదవండి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. మీరు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే చక్కగా శుక్రవారం పూట ఎవరికైనా భోజనం కానీ బట్టలు కానీ దానం చేయండి. అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః.